హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ బ్రదర్ షో ఛానల్ చాలా రోజుల నుంచి అయిపోయింది. ఇప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్ తోని వీడియో స్టార్ట్ చేద్దాం, మా ఛానల్ ముందుకు తీసుకోవాలని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి చూపిస్తాం మీకు. ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము, ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేయండి. క్యాండిల్ అయితే మనం బాయిల్ చేసి వాటర్ పోస్తే ఏమైతుందో చూద్దాం. ఈరోజు సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇది అయితే ఒకసారి వచ్చేసేయండి, చూద్దాం. మంట పెట్టి దాన్ని క్యాండిల్ని బాయిల్ చేసి అలా వాటర్ చుక్క పెడితే ఎంత ఫైర్ వస్తుందో చూద్దాం. స్టార్ట్ చేద్దాం వీడియో. ఇప్పుడు ప్లాన్ విజయవంతం అవుతుందా కాదా చూడాలి, కంప్లీట్ అయినాక తెలుస్తుంది విజయవంతం అయిందా కాలేదా అని. ఓకే ఓకే, మంట అయితే మండుతుంది ఫ్రెండ్స్. గిన్నె ఇప్పుడు గిన్నె పెట్టాలి ఫ్రెండ్. తక్కువ మాట్లాడుతుంది, మా వాళ్ళు ఊపుతారు. ఆ గిన్నె పెడతాం ఫ్రెండ్స్, అది మొత్తం బయలు కావాలి. క్యాండిల్ అయితే వేసేస్తున్నాం అందులో క్యాండిల్ అయితే వేసేసినాం. అది కరుగుతుంది క్యాండిల్ అయితే. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంట్లో ట్రై చేయకండి, ఒక వైల్డ్ ఫైర్ అయితే వస్తుంది ఇది. లాస్ట్ ఫైర్ అయితే చూస్తారు మీరు. ఆ ఫైర్ ఎందుకు వచ్చిందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. క్యాండిల్ బాయిల్ అయిన కొద్దీ మనకు అప్పర్ లేయర్లో ఏర్పడుతూ ఉంటుంది బాయిలింగ్ టెంపరేచరు. ఒకసారి వ్యాక్స్ అనేది బాయిల్ అయిన తర్వాత ఆ మంట కూడా మీదకి వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ఈ మంట అయితే ఉన్నది కదా, ఈ మంట మనం ఒకసారి మీద పెట్టినాం అనుకో, ఈ మంట అయితే మీదికి కూడా అంటుకున్నది. ఒకసారి చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం వాటర్ అయితే దాంట్లో పోస్తే ఎలా మారుతుందో చూడండి. సెకండ్ టైం ఒకసారి చూడండి ఎంత మంట వస్తుందో. నెక్స్ట్ అటెంప్ట్ అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఒకసారి ఎట్లా వస్తుందో చూద్దాం. ఒకసారి అన్న ఒకసారి పని చేసి. ఇదైతే వచ్చేసి మనము ఈ టెంపరేచర్కి వ్యాక్స్ టెంపరేచర్ వచ్చేసి హాట్ టెంపరేచర్లో ఉంటుంది, వాటర్ టెంపరేచర్ వచ్చి కూల్ టెంపరేచర్లో ఉంటుంది. మనం ఒకసారి కూల్ వాటర్ ఒకసారి హాట్ టెంపరేచర్లో వచ్చేస్తే ఈ వాటర్ వచ్చేసి హాట్ టెంపరేచర్ వెళ్ళిపోయే వరకు ఈ మనకు ఈ ఇంత మంట వచ్చేస్తుంది. ఈ మంట ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాక్స్ కరిగిన తర్వాత హాట్ టెంపరేచర్కి వెళ్ళిపోతుంది. హాట్ టెంపరేచర్ వల్ల మనం కోల్డ్ వాటర్ పోసినప్పుడు ఈ కోల్డ్ వాటర్ అనేది హాట్ టెంపరేచర్కి వెళ్ళిపోవడం వల్ల ఈ మంట అయితే వచ్చేస్తుంది. ఇదైతే అందరు గమనించగలరు. ఇదైతే ఇంట్లో అయితే ట్రై చేయకండి, ఇంట్లో ట్రై చేస్తే అయితే ఫైరింగ్ అయితే అవుతుంది. ప్రయోగం కోసం బయట చేసాం ఫ్రెండ్స్, మీరు ఇంట్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగం చేయకండి, ఏదో ప్రమాదం జరిగే అవకాశాలు. బయట మీకు ఎట్లయితే చూపించడానికి ట్రై చేసాము, ఇంట్లో అయితే ట్రై చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. వీడియో చూసిన అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. గంటను అయితే కొట్టుడు మర్చిపోకూరి.